50 మంది ఎక్కాల్సిన బస్సును 100 మంది ఎక్కారు. ఏమైందండి? 60 మంది పోయారు. 60 మందిని కొండగట్టు ఆంజనేయ స్వామి ఎక్కమన్నాడా? అసలు మిమ్మల్ని కొండకు రమ్మన్నాడా ఆయన? దారి కాని దారిలో బస్సు వెయ్యమన్నాడా? అందులో కూడా విచిత్రం, నాకు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పారండి. డ్రైవర్ బ్రేక్ వేసే చోట 20 మంది నుంచున్నట్టమ్మా. వాడు బ్రేక్ వెయ్యాలా వద్దా? బ్రేక్ ఫెయిల్ అవడానికి కారణం అది. బ్రేక్ పట్టుకుని వేసే చోట డ్రైవర్కు రాడ్ ఉంటుంది, ఇలాగ ఆ రాడ్డు పక్కనే 15-20 మంది నుంచున్నారండి. అలాగా ఏం కదా అన్న పోనీ, ఏమైంది? అందరూ పోయారు, వాడు కూడా పోయాడు. దేవుడు యాత్ర కడుతుంటే పోయారమ్మా. దేవుడు కూడా కాపాడు. మిమ్మల్ని అందరం యాత్ర చేయమని ఆయన చెప్పాడు. నోరు మూసుకుని ఇంట్లో పని చేసుకోండి అని చెబితే, మరి నా దగ్గర నుంచి అంబాజీపేట వరకు మనమే వెళ్ళిపోతాం. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం దేవుడి మీద తోసేస్తాం. ఎవడు వెళ్ళమన్నా నేను? నీ ఇంట్లో దేవుడు ఉన్నాడరా, నీ ఒంట్లో దేవుడు ఉన్నాడరా, నీ ముందు నీ ప్రవర్తన సరిగ్గా చూసుకోండి. అబ్బే కుదరదు, నువ్వు అక్కడే ఉండి నేను వస్తా అంతే. ఈ అజ్ఞానం పోయే వరకు ఎవరికేం అర్థం కాదు. హిరణ్యకశిపుడు అదే అజ్ఞానం, ఉగ్రాచారం.